ఇదిగో ఇది మన ద్వారక వచ్చేసినాం. మొత్తం అందరూ ద్వారకకు వెళ్ళే జనాలు అందరు ఇక్కడే దిగేశారండి. దాదాపు ఖాళీ అయిపోయింది మొత్తం ట్రైన్ అంతా కూడా. మేమైతేగా రైల్వే స్టేషన్ నుండి ఆటో తీసుకొని ద్వారకాధీష్ టెంపుల్ దగ్గర దిగామండి. అక్కడ దగ్గరలోనే ఒక రూమ్ తీసుకొని ఒక బైక్ కూడా రెంట్కి తీసుకోవడం జరిగింది. ఇదే ఆ బైక్ రెంట్కి తీసుకొని అక్కడ నుండి మేము ద్వారకాధీష్ టెంపుల్కి చేరుకున్నాము. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ద్వారకాధీష్ టెంపుల్కి చేరుకొని దర్శనం చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఫస్ట్ టైం నేను చాలా ఆశ్చర్యపోయానండి. మనము శ్రీకృష్ణుడు అంటే ఒక ఇతిహాసం అనుకుంటాం, కానీ ఇతిహాసం కాదు, నిజమైన చరిత్ర. మన రాముడు, మన కృష్ణుడు వీళ్ళందరూ కూడా ఒక యుగ పురుషులు. వీళ్ళు నిజంగా ఒక రాజ్యాలు అందరూ అంటూ ఉంటారు కదా, మీ దేవుళ్ళు అందరూ కల్పిత కథలు అని. కల్పిత కథలు కాదు, ఇది నిజం అని చెప్పడానికే ఇవన్నీ సాక్ష్యాలేమో అని నాకు అనిపించింది. ఈ టెంపుల్లో దర్శనం చేసుకున్నప్పుడు ఎట్లా అంటే అసలు చాలా వైబ్స్ వచ్చినాయండి. చాలా హ్యాపీ అనిపించింది ఆ దర్శనం చేసుకున్నప్పుడు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ హాతీ కూడా పాలకి జై కనయ్య లాల్కి అని అనుకుంటూ అసలు మొత్తం భక్తి పారవశ్యంలో తేలిపోతున్నారు. మనకు ఇక్కడ జెండా అవపడుతుంది కదండి, ప్రతిరోజు 5 సార్లు ఈ జెండాని మార్చడం జరుగుతుందండి. ఈ జెండాపై సూర్యచంద్రులు ఉంటారండి. సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఈ ధర్మం కానీ ఈ శ్రీకృష్ణుడు కానీ ఇక్కడే ఇలాగే ఉంటారు అని అర్థం. ఇక్కడ టెంపుల్ దగ్గర నేను కొన్ని ర్యాండమ్ పిక్స్ అంటే అక్కడ వేరే వాళ్ళని అడిగి నా ఫోటో తీయమన్నానండి. నేను మా మమ్మీ ఇద్దరం ఫొటోస్ తీసుకుంటున్నాము, అంటే ఫోటో దిగుదామున్నాము. మేము టెంపుల్ దగ్గర నుండి రూమ్కి వెళ్ళేసి త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని ఆ తర్వాత అక్కడ నుండి మేము సముద్ర నారాయణ టెంపుల్ అంటే సంగం నారాయణ టెంపుల్ అంటారు, ఆ టెంపుల్ దర్శిద్దామని వెళ్ళాము. అక్కడే మనకు గోమతి ఘాట్ ఉంటుంది. ఆ గోమతి ఘాట్లో అందరూ స్నానం ఆచరిస్తారు. ఆ గోమతి ఘాట్ కొంచెం క్లీన్గా లేదండి. మేము పోయినప్పుడు అక్కడ వాటర్ అనేది కొద్దిగా తక్కువ కూడా ఉన్నాయి. ఇంకోటి ఇప్పుడు మీకు అవపడుతుంది కదా, ఇక్కడ నుండి అంటే ఈ వాటర్ ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడ ఈ బ్రిడ్జ్ నుంచి అటు అవతలికి వెళ్తే మనకు 5 బావులు అంటే పంచపాండవుల యొక్క 5 బావులు అనేది ఉంటాయి ఒక స్టోరీ. ఆ బావులు అనేది చూడొచ్చు. కానీ మాకు కొద్దిగా కాళ్ళ నొప్పుల వల్ల అంటే మా మదర్కి కాళ్ళ నొప్పుల వల్ల కానీ కొంచెం అసౌకర్యంతో అక్కడికి వెళ్ళలేకపోయాము. ఈ నదిని దాటుకుంటూ వెళ్ళాలి. ఇక నేను అక్కడ సముద్రంలో అంటే ఆ వాటర్లో స్నానం చేశానండి. అది ఉప్పుగానే ఉంటాయి, అది నది అంటారు, కాకపోతే సముద్రము దగ్గరలో ఉంటుంది ఈ నది కాబట్టి కొంచెం ఉప్పుగా ఉంటాయి. ఈ వాటర్లో నేను స్నానం చేసేసి అక్కడ నుండి ఇక మేము సంగం నారాయణ టెంపుల్ అని దగ్గరే ఉంటుంది, ఆ సంగం నారాయణ టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఈ గోమతి నది నుండి శ్రీకృష్ణుడిని టెంపుల్ అవపడుతుంది. చాలా సూపర్ అనిపిస్తుంది. ఇంకా మేము ఇక్కడ నుండి సంగం నారాయణ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. అక్కడికి వెళ్ళగానే సంగం నారాయణ టెంపుల్ ఇప్పుడు తెరవారని చెప్పారు. అంటే 5 o'clock 4:30 5 o'clock తెరుస్తారంట. ఇక ఇప్పటి వరకు ఏం చేద్దామనేసి అక్కడ నుండి గీతా మందిర్కి, అక్కడ నుండి పెద్ద శివుడు ఉంటాడు అదే సముద్రం దగ్గర, ఆ శివుడి దగ్గరికి, తర్వాత సన్సెట్ పాయింట్ ఉండింది. సన్సెట్ పాయింట్ అంటే సూర్యాస్తమయము అంటే అస్తమించేటప్పుడు ఏదైతే వ్యూ ఉంటుందో ఆ పాయింట్ ఉంటుంది, అక్కడికి అదంతా చూడడానికి వెళ్ళినాం. ఇక ఇదే గీతా మందిరం. ఇంతకుముందు పెద్ద శివుడు ఉంటాడని చెప్పినాను కదా, అదే బదకేశ్వర ఆలయం అన్నట్టు. ఆ బదకేశ్వర ఆలయం ఇక చూడండి, చాలా పెద్ద ఉంటాడు శివుడు సముద్రానికి దగ్గరలో. ఇక్కడ లోపల శివుడు ఉంటాడు. అది అందరు నందికి అన్నీ చెప్పుకుంటా ఉంటారు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కోరికలు. అట్లా చాలా పెద్ద అంటే చాలా మంచి చిన్నగా ఉంటాడు ఇక్కడ లోపల. కానీ అక్కడ ఆ గుడి మాత్రం సేమ్ మన ఇట్లా లింగం లాగా ఉంటుంది అన్నట్టు, చాలా పెద్దగా ఉంటుంది, సూపర్ ఉంటుంది గుడి కూడా. ఇంకా అక్కడ గుడి దగ్గరనే సన్సెట్ పాయింట్ అన్నట్టు, అంటే ఈ సూర్యుడు ఏదైతే అస్తమిస్తాడో ఆ అస్తమించే పాయింట్ అక్కడే ఉన్నది. ఇంకా అక్కడే కూర్చున్నాం, నేను మా మమ్మీ ఇద్దరం ఆడ కూర్చొని ఇక అస్తమించే ప్రదేశం చూస్తూ ఉన్నాము. ఇది శివుడు చూసి ఎంత పెద్ద ఉన్నాడు. ఇక కొన్ని ఫోటోలు ర్యాండమ్గా క్లిక్ చేసినాము మమ్మీని.
సూర్యుడు చేతిలో పట్టుకున్నట్టుగా అట్లా ఉంటాయి కదా పిక్స్, అట్లా తీద్దామన్నట్టుగా ట్రై చేసినాను మా మమ్మీతోని. చూడండి బాగున్నాయో బాగాలేవో మీరే చెప్పండి. ఇక్కడ మా మమ్మీని ఒక 2 నిమిషాల్లో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా కానీ కుదరలే, ఇంకా సపరేట్గా నేనే ఒక రీల్ చేసిన. చూడండి మనుషులు ఒకడు ఎప్పుడెప్పుడు కింద పడతాడా, వీని చూసి నవ్వాలి సంతోషించాలి అని మనుషులకు ఏదైతే ఉంటుందో అదే కోణంలో దాదాపు సూర్యభగవాను కూడా ఎప్పుడెప్పుడు కింద పడతాడా, ఎప్పుడెప్పుడు అస్తమిస్తాడా చూద్దాము సంతోషిద్దామని ఉంటుంది. అంటే ఈవెన్ మనుషులతో పాటు సూర్యభగవానుడు కూడా తప్పుతలేదు. ఇగో చూడండి సూర్యభగవానుడు ఎప్పుడెప్పుడు అస్తమిస్తాడో చూడడానికి ఇంత పద్ధతులు చూడండి. ఇది కరెక్టేనా? ఇదంతా చెప్పండి, ఇది కరెక్టేనా? నేను ఇదివరకు ఇట్లా చాలా రీల్స్ తీసేది, సరదాగా ఉండేది, కానీ చాలా రోజుల తర్వాత అట్లా చేసిన ఒక రీలు. ఏమో అట్లా ట్రై చేసిన అంతే. అంటే ఏం లేదు, మనుషులు ఎప్పుడెప్పుడు కింద పడతారా వాళ్ళని చూసి నవ్వుదాం అనేసి చాలా మందికి ఉంటుంది. కాకపోతే పైనకి మాత్రం అయ్యో అయ్యో పాపం అట్లా ఫీల్ అవుతూ ఉంటారు, ఫీల్ అయినట్టు నటిస్తూ ఉంటారు. అట్లానే సూర్యుడు కూడా ఎప్పుడెప్పుడు కింద పడితే సంతోషిద్దాం అన్నట్టుగా ఉన్నది అని చెప్దాం అనేసి చెప్తున్నా అంతే. சுடர் போல் தெளிவாய் நானே இல்லாத ஆழத்தில் நான் வாழ்கிறேன். கண்ணாடியாய் பிறந்தே காண்கின்ற எல்லாமும் நான் ஆகிறேன். இரு காலின் இடையிலே உரசும் பூனையாய் வாழ்க்கை போதும் அழடா. எதிர்காணும் யாவுமே தீண்ட தூண்டும் அழகா. అందరూ సరదాగా సూర్యుని మోస్తున్నట్టుగా అట్లా పిక్స్ తీసుకుంటా ఉన్నారు. సూర్యాస్తమయాన్ని చూడడానికి అందరూ ఇట్లా వెయిట్ చేస్తూ ఉన్నారు. సాయంకాల వేళలో శ్రీకృష్ణుడితో ఆటలు ఆడుకుంటున్నట్టు ఇక్కడ ఒక చిన్ని కృష్ణుడిని తీసుకొని వచ్చి ఒక బృందం ఆటలాడుతుంది. అలా చూస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ బృందాన్ని చూస్తే. వాళ్ళు అలా ఆడుతుంటే ఒక్కొక్కరు నేను అనుకుంటా ఒక్కొక్కరు మంచిగా వచ్చి ఆడుకుంటా ఉన్నారు చిన్ని కృష్ణుడితో. ఇలా సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఒక ఆనందాన్ని పొందుతుంటే మా అమ్ముండి అరే నువ్వు కూడా చేయపో బిడ్డ అనేసి నన్ను ముందరికి ప్రోత్సహించింది. ఇక నేను కూడా కథ ఇక మనం బతుకమ్మ చూస్తున్నాం, సేమ్ అదే బతుకమ్మ లాగానే చేసుకుంటా ఉన్నా. వాళ్ళు గర్భలాగా వేసిండ్రు, మనం బతుకమ్మలాగా వేస్తాం, అంతే తేడా గతం.
సన్సెట్ అయిపోయింది. ఇక మేము సంగం నారాయణ టెంపుల్ చూడడానికి వెళ్తున్నాం. మేము సంగం నారాయణ టెంపుల్కి వెళ్ళే దారి మార్గ మధ్యంలో రామానుజాచార్యుల విగ్రహం అవపడిందండి. అంటే ఇక్కడ నుండి కూడా మనకు సన్సెట్ వ్యూ పాయింట్ ఉంటుందండి, అది కూడా చూసాము. సరదాగా కొంచెంసేపు మా అమ్మతో రీల్స్ తీపించుకున్నా. ఇక్కడ రామానుజాచార్యులతో కూడా ఒక ఫోటో దిగినామండి. లైట్ హౌస్ అంటారు కదా, అదే లైట్ హౌస్. అక్కడ నుండి వెళ్తున్నప్పుడు గాయత్రి మాత శక్తిపీఠం అని కూడా అవపడింది, అక్కడికి కూడా వెళ్ళామండి. అక్కడ శక్తిపీఠం బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో హనుమాన్ టెంపుల్ ఉందండి. హనుమాన్ టెంపుల్ ఎదురుగానే మనకు భోజన ప్రసాదం ఏర్పాటు చేశారు. భోజనం తిని వెళ్ళాలనేసి చెప్పారు, అందుకని మేము కూడా అక్కడ భోజనం చేసినాము. చాలా బాగుంది. ఇదిగోండి ఎట్టకేళ్లకు సంగం నారాయణ టెంపుల్కి చేరుకున్నాం. సంగం నారాయణ టెంపుల్ ఇదే అండి. ఇది బయట సైడ్ వ్యూ అన్నట్టు. ఇది నైట్లో వెళ్ళాం కాబట్టి ఇట్లా అవపడుతుంది. పాపం మా మదర్కి కాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉండేసరికి నడవడానికి కొంచెం ఇబ్బంది అయింది. పాపం చూస్తున్నారు కదా, చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంది. అసలు నాకే బాధ అనిపించింది. కాకపోతే మనకు అక్కడ వీల్ చైర్ సౌకర్యం అనేది ఉండదు కాబట్టి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. ఇదిగోండి ఇదే సముద్ర నారాయణ టెంపుల్. దీన్నే సంగం నారాయణ టెంపుల్ అని కూడా అంటారు అక్కడ పీపుల్. మనం లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో అమ్మవారు కూడా అవపడతారండి. దండం పెట్టుకోండి, దర్శనం చేసుకోండి. ఇదిగోండి ఇదే సంగమ నారాయణుడు మరియు సముద్ర నారాయణుడు అని కూడా అంటారు. సంగమ నారాయణ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత వస్తుంటే మనకు నైట్ వ్యూలో ద్వారకాధీశ్ మందిరం ఎలా ఉందో చూడండి. ఆవులు మాత్రం చాలా ఆవులు ఉన్నాయండి. అసలు ఎట్లా అంటే చాలా ఆవులు ఉన్నాయి. మొత్తం మంచులానే తిరుగుతున్నాయి. కథం ఇక మా రూమ్కి వచ్చేసాము. బండి అక్కడ పార్క్ చేసి ఇక పడుకుంటున్నాం. మళ్ళీ రేపు నాగేశ్వర్ బేట్ ద్వారకలో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.